బీజేపీ నాయకుడు రాజా సింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో ఇస్లాంను కించపరుస్తూ ప్రసంగించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పఠాన్ అలీ ఖాన్ ఆరోపించారు. రాజా సింగ్ ఉద్దేశపూర్వకంగా ముస్లింలు అవమానించే విధంగా మాట్లాడుతున్నారని, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ సమావేశాల్లో తమ ప్రవక్తపై అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు నిరంతరం జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోవడం లేదని పఠాన్ అలీ ఖాన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తన ప్రవర్తన మార్చుకోకపోతే ఇస్లాం సమాజం మొత్తం రాజా సింగ్కు వ్యతిరేకంగా ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని పఠాన్ అలీ ఖాన్ హెచ్చరించారు. ఎక్కువగా మేము ప్రేమించే అల్లా తర్వాత ప్రేమించే మా మహాప్రవక్త హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తూ అసభ్య పదజాలంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ సమావేశంలో మా ప్రవక్తను చాలా అసభ్య పదజాలంతో కించపరుస్తూ ఇస్లాంను ముస్లింలను చాలా దూషిస్తూ వ్యాఖ్యలు చేశాడు, ప్రసంగించాడు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మొత్తం యావత్ ముస్లిం సమాజము, ఇస్లాం సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తోంది. మలూన్ రాజా సింగ్ అనే అతను, మలూన్ రాజా సింగ్ అంటే ఎక్దమ్ నీచ్ కమీన్ కుత్తేగా, ఆయన పేరే మలూన్ రాజా సింగ్. మా ప్రవక్త పైన చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టం. మా ప్రాణాలు, మా ఆస్తి, మా మానం ఎన్ని మీరు నష్టం కలిగించినా గానీ సహించాము. ప్రవక్త గురించి ఇలా మాట్లాడితే సహించము.